హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దేవి. ఇవాళ నేను బెల్లం గారెలు ఎలా చేసుకోవాలో చెప్తాను. పిల్లలు చాలా ఇష్టంగా మరియు టేస్ట్గా కూడా వస్తాయి. ముందుగా నేను 1/2 kg గోధుమ పిండి, కావాలంటే మైదా పిండి రెండు మిక్స్ చేసి తీసుకోవచ్చు. రెండు మిక్స్ చేసి తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మనం పూరీకి ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలన్నమాట. నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సాఫ్ట్గా మరియు క్రంచీగా వస్తాయి. నేను కవల్ చేసుకుని చెక్క ఉంటుంది, కాకపోతే ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికి మీకు నేను ఆయిల్ బజ్జీలు దేవుకొని గరిటెతో చూపిస్తున్నాను. నేను గవ్వలు చేసుకుని చెక్కల తర్వాత అన్నీ కూడా వరుసగా తీసుకున్నాను అన్నమాట. గోరుమిటీలు కూడా చేసుకోవచ్చు ఇదే పిండితోటి. కొద్దిగా ఉప్మానకు వేసుకుని. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ముగ్గు నల్లగా ఉంటుంది, అంతేకాని దాంట్లో ఎటువంటి గ్రీజు లేదండి. అది బాగా డైలీ యూస్ చేయడం వల్ల అలా అయిపోయింది. నూనె ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియంలో ఉండగానే వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వేగినవి ఖచ్చితంగా పైకి తేలుతాయి. ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వీటికి తక్కువగానే వేసుకోవాలి అనే సిద్ధాంతం ఏమీ లేదు. అవన్నీ కూడా నేను ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, తర్వాత హైలో పెట్టుకున్నాను. చూసారు కదా, ఓ మాదిరిగా వేగినాయి. మొత్తం వేగిపోయిన తర్వాత కొద్దిగా తీసుకుని బౌల్లో వేసుకుంటున్నాను. చిన్న గరిటెతో రావాలని కొద్దిగా అంతా తీసాను అన్నమాట. ఆయిల్ కూడా తక్కువగా లాగుతుంది మనం చేసుకునే విధానాన్ని బట్టి. ఎక్కువ నూనె కూడా లాగదు. చూసారు, చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి. మా పిల్లలు చాలా బాగా ఎంతో ఇష్టంగా ఒక్క రోజులో అవ్వటేశారు. ఇంకా అన్నం గట్ట తినలేదు, చాలా బాగున్నాయి అన్నారు మమ్మీ. నేను బెల్లం పెట్టుకున్నాను. ఒక 1/2 kg, తక్కువ చేసుకుంటే 1/4 kg కూడా వేసుకోవచ్చు. సరిపడిన వాటర్ వేసుకొని మనకి జిగురుగా వస్తుంది. తెగిపోకుండా తీగ రావాలి. బాగా ముదురు పాకం కాకుండా బాగా లేత పాకం కాకుండా మీడియంలో, అంటే మనకి వాటర్లోంచి బెల్లం బయటకు వస్తున్నట్టు ఉండాలి. ఇలాగన్నమాట వేసుకొని తీసేసుకున్నాను నేను. చాలా నీట్గా చాలా తీద్దాం అనుకున్నాను, కానీ సరిగ్గా రాలేదు వీడియో. సారీ ఫ్రెండ్స్. అవచ్చు కాజా తిన్నట్టు ఉంటుంది, క్రిస్పీగా కాజాలు తిన్నట్టు ఉంటుంది. ఇవైతే మొత్తానికి మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద పని కూడా కాదు. ఒక గంట టైం మనకు కాదనుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా 2 రోజుల పాటు 3 రోజుల పాటు నచ్చిన కనీసం టీ స్నాక్స్ కింద కన్నా యూజ్ అవుతాయి. దసరా హాలిడేస్ కదా, ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఏం తినాలో తెలియదు పిల్లలకి. ఏదో ఒకటి చేయమంటారు. ఇలా ఈజీగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అవన్నీ పాకం గట్టిగా పీల్చుకోవాలి. పీల్చుకుంటే ఆ స్వీట్నెస్, ఆ క్రిస్పీనెస్ ఎక్కడ పోదు. గవ్వలు ఇవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.